స్టూడెంట్స్ ఈరోజు మనము మీకు నేను కృతజ్ఞే నాస్తి నిష్కృతి అనే లెసన్ చెప్పబోతున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కృతజ్ఞే నాస్తి నిష్కృతి అనే లెసన్ ఫస్ట్ మీరు చూడండి 8th క్వశ్చన్లో వస్తుంది. మీకు 8th క్వశ్చన్లో ఆ దగ్గర కానీ ఈ 2 క్వశ్చన్స్లో మీకు ఈ క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్ ఎల్ఏక్యూ, మీరు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ స్టోరీ రాయాల్సి ఉంటుంది. దీని యొక్క పోయట్ విష్ణు శర్మ, జస్ట్ పోయట్ నేమ్ విష్ణు శర్మ అని రాస్తే సరిపోతుంది. ఎల్ఏక్యూ అనమాట. మీరు ఇంటర్మీడియట్లో ఎలా రాశారు, సెకండ్ బిట్ థర్డ్ బిట్ అదే విధంగా రాయాల్సి ఉంటుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ నేమ్స్ ఇందులో క్రొకడైల్ అండ్ మంకీ బెట. మంకీ నేమ్ ఇందులో రక్తాముడు, క్రొకడైల్ నేమ్ ఇందులో కల్లాముడు. మీకు లెసన్ ఈజీగా అర్థం అవ్వడానికి నేను మంకీ క్రొకడైల్ అంటాను, బట్ మీరు లెసన్లో రాసేటప్పుడు మాత్రం కరలాముడు రక్తాముడు అని రాయాల్సి ఉంటుంది. ఒక నదీ తీరంలో మంకీ ఉండేదన్నమాట. ఒక నేరేడు చెట్టు ఉండేది, పెద్ద నేరేడు చెట్టు. ఆ చెట్టు పైన నివసిస్తూ ఉండేది. మంకీ రోజు ఆ నేరేడు చెట్టుకున్న పళ్ళని, నేరేడు పళ్ళు తిని సంతోషంగా ఉండేది. ఒకరోజు మంకీ వైశ్వదేవం అనే యాగం అనమాట. వైశ్వదేవం అనే యాగం చేసిన తర్వాత ఎవరైతే ఇంటికి వస్తారో వాళ్ళకి ఫ్రూట్స్ని ఇవ్వాల్సి ఉంటుంది, నేరేడు పళ్ళని ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఆ రోజు క్రొకడైల్ వస్తుందన్నమాట. రాగానే దానికి ఇచ్చి, ఎవరైతే మా ఇంటి శత్రువులు కానీ మిత్రులు కానీ బంధువులు ఎవరు వచ్చినా ఇవ్వాలి, అందుకని నేను ఇచ్చాను అనమాట. అప్పుడు క్రొకడైల్ తినేసి చాలా బాగున్నాయి పళ్ళు అని రోజు రావడం స్టార్ట్ చేస్తుంది అనమాట. రోజు ఈవినింగ్ టైంలో నదీ తీరానికి వచ్చి మంకీతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంకా మాట్లాడుతూ చక్కటి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, చక్కగా ఫ్రెండ్స్ అవుతారు. రోజు మంకీ క్రొకడైల్కి ఫ్రూట్స్ని ఇచ్చేది. ఆ ఫ్రూట్స్ తిని క్రొకడైల్ చాలా సంతోషించేది. చాలా స్వీట్గా ఉన్నాయంటే ఈ చెట్టు పళ్ళని చాలా తీయగా ఉంటాయి, చాలా మంది ఇక్కడికి వచ్చి ఆకలి తీర్చుకుంటారని మంకీ చెప్పేది. ఒకరోజు తిని క్రొకడైల్ తన ఇంటికి వాళ్ళ వైఫ్కి తీసుకెళ్తుంది అనమాట. ఎవరు, కరలాముడు తీసుకెళ్ళి వాళ్ళ వైఫ్కి ఇస్తే వైఫ్ తిని చాలా బాగున్నాయి, ఇంత చక్కటి పళ్ళు ఉన్నాయి, ఇంత తీయగా ఉన్నాయి, రోజు ఈ పళ్ళని తినే మంకీ ఒక గుండె ఎంత తీయగా ఉంటుందో దాని గుండె నాకు తినాలని ఉంది, దాని గుండె తింటే జీవితాంతం చాలా సంతోషంగా యంగ్గా ఉంటామంట అని అంటారు. అప్పుడు క్రొకడైల్ నేను అలా చేయలేను, అది స్నేహానికి విరుద్ధము, అలా చేయకూడదు. అండ్ మనకు తల్లి ద్వారా ఒక బంధువు ఏర్పడతాడు, వాక్కు ద్వారా ఇంకొక బంధువు ఏర్పడతాడు, అదే స్నేహితుడు. అంటే మన వాక్కు చక్కగా ఉంటే, చక్కగా మాట్లాడితే మనకు స్నేహితులు ఏర్పడతారు. అంటే అప్పుడు క్రొకడైల్ వాళ్ళ వైఫ్ చాలా తిడతారు అనమాట. నువ్వు ఈ మాత్రం కూడా చేయలేవా నా కోసము, నువ్వు బయట ఏదో మంకీ దగ్గరికి వెళ్తున్నావు అనుకున్నాను, ఇంకెవరి దగ్గరకు వెళ్ళి అక్కడ సమయం వృధా చేస్తున్నావు, నా మీద నీకు ప్రేమ లేదు, అలా ఇలా అని వైఫ్ హస్బెండ్ని చాలా చేస్తుంది అనమాట క్రొకడైల్ వైఫ్. సో క్రొకడైల్ని తిట్టే వరకు క్రొకడైల్కి ఇంకా చేసేది ఏం లేక అలిగింది భార్య అని, ఇంకా తప్పక మంకీని చంపి దాని గుండె తీసుకొద్దామని ఆలోచిస్తూ రక్తాముడి దగ్గరికి వస్తుంది అనమాట. మంకీ దగ్గరికి, చెట్టు దగ్గరికి వచ్చి మంకీతో ఏమంటారంటే అబద్ధం చెప్తుంది. నువ్వు ఒకరోజు మా ఇంటికి రావాలి, నువ్వు ఇచ్చిన పళ్ళని తీసుకెళ్ళి మా వైఫ్కి ఇచ్చాను, తను ఏమందంటే నా భార్య ఇంత చక్కగా నీకు ఫ్రెండ్షిప్ ఏర్పడింది, ఇంత చక్కగా నీకు రోజు పళ్ళని ఇస్తుంది, అలాంటప్పుడు మన ఇంటికి ఒకరోజు భోజనానికి మనం పిలవాలి కదా, అలా పిలవకపోతే ఎలా అని అప్పుడు క్రొకడైల్ వాళ్ళ మంకీ అంటదని క్రొకడైల్ చెప్తుంది. అప్పుడు మంకీ ఇంకా మరో మాట ఆలోచించకుండా, నువ్వు మీ వైఫ్ ఇక్కడికి తీసుకురావచ్చు కదా నీ భార్యని నదీ తీరానికి, ఇక్కడే పళ్ళు తింటుంది కదా అని అంటే, లేదు మా ఇంటికి ఆతిథ్యానికి రండి మీరు భోజనానికి అని అంటాడు క్రొకడైల్. అప్పుడు మంకీ ఏం చేస్తుంది, సరే వస్తానని మన ఆలోచించకుండా దాని వెంట వెళ్ళడానికి రెడీ అవుతూ ఏమంటుందంటే మంకీ, ఇక్కడ నేను మా చెట్టు పైన ఉంటాను, మీ ఇల్లు సముద్రంలో ఉంటుంది, ఎలా రాగలను అంటే క్రొకడైల్ ఏమంటారంటే, మా ఇల్లు సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత చాలా దూరంలో మంచి ఇసుక పైన ఉంది అని చెప్తారు. అప్పుడు మంకీ వచ్చేసి దాని వీపు పైన కూర్చుంటారు. క్రొకడైల్ మంకీని తీసుకెళ్తుంది మొత్తం దాని మధ్యలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడ దూకడానికి అవకాశం లేని చోటు చూసి, లేదు నీకేం జరిగిందంటే మా భార్య ఇలా అడిగింది, నేను నీ గుడ్డె తిందామని, నేను నిన్ను చంపు తిందామని తీసుకెళ్తున్నాను అంటారు. అప్పుడు మంకీ అర్థం కాదు, మంకీకి మనసులో భయపడినట్టు నటిస్తూ కూడా బయటికి కనపడకుండా నటిస్తూ, ప్రేమనే బయటికి కనపడకుండా ఏం చెప్తానంటే, అయ్యో మిత్రమా నువ్వు అప్పుడే చెప్పాల్సింది, నా గుండె నేను నేరేడు చెట్టు త్వరలో పెట్టి వచ్చాను, అక్కడే ఉంది కదా అంటారు. అప్పుడు క్రొకడైల్ నిజమే అనుకొని క్రొకడైల్ మళ్ళీ దాన్ని మంకీని నేరేడు చెట్టు దగ్గరికి తీసుకొస్తారు. మంకీ అలా చెప్పి దాన్ని నమ్మించి నదీ తీరంకి రాగానే చక్కగా అక్కడి నుంచి దూకేసి చెట్టుపైకి వెళ్ళిపోయి ఎవరైనా 2 గుండెలు ఉంటాయా ఎవరికైనా, ఒక గుండె దాంతో పాటు తెచ్చుకొని ఇంకొక గుండె చెట్టు తోడలో పెట్టేస్తారా,
నేను అబద్ధం చెప్పాను నీకు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఎవరైనా మిత్రద్రోహం చేస్తారా, నేను నీకు ఆకలి వేసిందని ఎన్నో పండ్లను ఇచ్చాను, ఎన్నో రోజులు నీతో మిత్రుడిగా చక్కగా ఉన్నాను, అలాంటి మిత్రుడికి నువ్వు ద్రోహం చేస్తావా, ఎవరిని నమ్మకూడదు, ఇప్పటి నుంచి నిన్ను అస్సలు నమ్మకూడదు, మళ్ళీ ఈ చోటికి రాకూడదు అని చెప్పేసి నానా విధాలుగా తిట్టి పంపించేసింది అనమాట. క్రొకడైల్కి ఏం చేసేది లేక నేను తిరిగి వెళ్ళిపోతుంది. అంటే ఈ కథ యొక్క నీతి ఏంటంటే, మనం ఎంతటి ఆపదలో ఉన్నా, చనిపోయే సమయం వచ్చిన ఆపదలో ఉన్నా తెలివితో చక్కగా ఉపాయం ఆలోచించి నిదానంగా ఆలోచిస్తే చక్కటి ఉపాయం జరుగుతుంది, మనం ఆపద నుంచి బయటపడగలుగుతాం అనేది కథ యొక్క నీతి అన్నమాట. ఈ కథను చక్కగా రాయాల్సి ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్, నేను చెప్పాను కదా 8th బిట్లో ఆ కానీ ఆలో కానీ వస్తుంది. ఇక్కడ చూడండి, వానరం అకరయోహో అంటే వానరం అంటే మంకీ అనమాట. సో మీరు ఇలా క్వశ్చన్ని గుర్తుపట్టాల్సి ఉంటుంది. క్వశ్చన్ని గుర్తుపడితే మీరు లెసన్ రాయగలుగుతారు. ఆ విభాగంలో ఈ లెసన్ కానీ రాయమన్నారు. వానరం అకరయోహో కథం పశ్చంతత్ర మనుస్తృత్య వర్ణయత, వర్ణించండి ఆ కథ నీతి అని అడిగారు. సో మనం ఈ లెసన్ అంతా రాసేస్తే అయిపోతుంది. నేను లెసన్ చూపిస్తాను ఇప్పుడు. చూడండి బేట, ఇది లెసన్. ఎస్ఏ క్వశ్చన్ ఫ్రమ్ నిబంధ ప్రశ్నాః, ఎస్ఏ క్వశ్చన్ ఫ్రమ్ ప్రోజ్. ఓకేనా. కృతజ్ఞే నాస్తి నిష్కృతి, ఇది లెసన్ నేమ్. విష్ణు శర్మ అని బోర్డు పైన రాసి చూపించాను. ఇవి క్వశ్చన్స్ నాన్న. ఈ 4 క్వశ్చన్స్లో ఏదైనా క్వశ్చన్ రావచ్చు మీకు. కృతజ్ఞే నాస్తి నిష్కృతి లెసన్ నేమ్. వానరం అకరయోహో, ఇప్పుడు చెప్పాను వానరం అంటే మీకు మంకీ అని గుర్తుపెట్టుకోరు. కరళముఖస్య, కరళాముఖుడు, రక్తముఖుడు, కరళముఖస్య అంటే క్రొకడైల్. ఓకేనా. అండ్ పంచతంత్ర మనుస్తృత్యో స్తుప్తమహు కరళాముఖయోహో, కరళం అంటే మనకి క్రొకడైల్. సరేనా. ఇలా నేమ్స్ గుర్తుపెట్టుకుంటే మీరు క్వశ్చన్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇలా ఈ వర్డ్స్ ఇది కానీ ఇక్కడ ఈ వర్డ్ ఉంటే మీకు ఈ లెసన్ అని. నేను ఇప్పుడు ఫస్ట్ మీకు తెలుగులో చూపిస్తాను లెసను. చూడండి, మీకు ఇంటర్లో లాగానే ఇలా మధ్యలో సాంస్క్రిట్ సెంటెన్స్ వస్తాయి. అవి చదివి రాస్తే సంతోషం. లేదు మ్యామ్ రాయలేమంటే ఇలా ఓన్లీ లెసన్ రాసినా పర్లేదు నాన్న. ఓకేనా. మీరు లెసన్ని ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాయాల్సి ఉంటుంది. ఏ లాంగ్వేజ్లో రాసినా పర్లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఇంటర్మీడియట్లో లాగా 2nd బిట్ 3rd బిట్ ఐడియా ఉంది కదా. ఇంటర్ క్లాసెస్ కూడా చెప్పాను నేను సాంస్క్రిట్. ఇలా చూడండి, కొన్ని పాయింట్స్ నేను చెప్పనివి కూడా మీరు లెసన్ చదివితే వచ్చేస్తాయి. లెసన్ కంటెంట్ చక్కగా ఉండాలన్నా మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇలా మెటీరియల్లో ఉన్న విధంగానే రాయాల్సిన అవసరం లేదు. మీకు లెసన్ స్టోరీ అనేది అక్కడ రాశారా లేదా చూస్తారు వాళ్ళు. సో 15 మార్క్స్కి కాబట్టి మీరు ఈజీగా 4 పేపర్స్ వరకు రాయడానికి ట్రై చేయండి. నేను చెప్పిన పాయింట్స్ అండ్ ఇదిగోండి ఇలా మెటీరియల్లో ఉన్న పాయింట్స్ నేను ఇప్పుడు మెటీరియల్లో చూపిస్తున్నాను కదా. ఈ లెసన్లో ఉన్న పాయింట్స్ అని. ఇప్పుడు తెలుగు అయిపోయింది, ఇంగ్లీష్లో చూపిస్తున్నాను చూడండి నాన్న. సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో వచ్చిన క్వశ్చన్ పేపర్ తెలుగులో వచ్చినా సేమే ఉంటుంది. మళ్ళీ ఆ డౌట్ అవసరం లేదు. ఓకేనా. మేడం తెలుగులో రాయాలా ఇంగ్లీష్లో రాయాలా, ఏ లాంగ్వేజ్లో రాసినా పర్లేదు, లెసన్ కరెక్ట్గా రాస్తే సరిపోతుంది. ఓకేనా. సో నేను క్లియర్గా పెడుతున్నాను, స్క్రీన్ షాట్ తీసుకొని. మ్యామ్ లెసన్ ఎన్ని పేపర్స్ రాయాల్సి ఉంటుంది? 15 మార్క్స్. మినిమం 3 పేపర్స్ కంటే ఎక్కువే రావాల్సి ఉంటుంది. 4 వరకు రానివ్వండి, లేదా 3.5 అయినా రానివ్వండి. ఓకేనా. మేడం సాంస్క్రిట్ ఈ సెంటెన్సెస్ రాయకపోయినా పర్లేదా అంటే రాయాలి. బట్ ఒకవేళ రాయకపోయినా మీరు లెసన్ కరెక్ట్గా చక్కగా పేపర్ ప్రజెంటేషన్ బాగుంటే ఫుల్ మార్క్స్ వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా నాన్న. కృతజ్ఞే నాస్తి నిష్కృతి అనే లెసన్ కంప్లీటెడ్. నేను ఫాస్ట్గా లెసన్ కంటెంట్ ఏముందో అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు మెటీరియల్లో మంచి మంచి పాయింట్స్ ఉంటాయి. స్క్రీన్ షాట్ చేసుకొని చక్కగా రాయండి. సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉండాలి. పారాగ్రాఫ్స్ రావాలి. ఇలా లెసన్ అనేది పారాగ్రాఫ్స్ వైజ్ చక్కగా రాయాల్సి ఉంటుంది. ఓకేనా. మీరు ఆలోచించి కూడా ఇంకా ఎలా అంటే మంకీ చాలా అందరితో స్నేహంగా బిహేవ్ చేసేది. చెట్టు దగ్గరికి ఆ నదీ తీరంలో ఎవరు వచ్చినా వాళ్ళకి ఫ్రూట్స్ ఆఫర్ చేసేది, వాళ్ళతో చక్కగా మాట్లాడేది. ఇలా కొన్ని పాయింట్స్ మీరు యాడ్ చేసి రాయాల్సి ఉంటుంది. కానీ లెసన్ రిలేటెడే ఉండాలి పాయింట్స్ అని. ఓకేనా నాన్న. సో మీ డిగ్రీ ఫ్రెండ్స్ ఎవరున్నా వీడియో షేర్ చేయండి. ఓకేనా.